చాలామంది అంటూ ఉంటారు, "అరే! నువ్వు వేరే దేశానికి పోవడం దేనికి? ఇక్కడే ఉండి ఏదన్నా చేసుకోవచ్చు కదా!" అని చెప్పి. మనకు ఇంటి దగ్గర దానికి తగినట్టు వర్క్ దొరికి, దాని దగ్గర తగినట్టు డబ్బులొస్తుంటే ఎవరే గాని వేరే దేశానికి పోవాలనుకోరు. ఆహ్, మన ఫ్యామిలీని, మన ఊరిని వదిలేసి. అలాగే ఒక చిన్న ఇన్సిడెంటు. నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు మా టీచర్స్ వచ్చేసి ఒక చిన్న టూర్ తోడుకొనిపోయారు. అది కాళహస్తి దగ్గర ఉంటుంది. నేలపట్టు అనే ప్లేస్ తోడుకొనిపోయారు. నేలపట్టు. ఆ ప్లేస్‌కి ఇయర్‌లో ఒక టైం వచ్చినప్పుడు కొన్ని వేల కిలోమీటర్లలో ఉన్నటువంటి పక్షులు సముద్రాన్ని దాటుకొనొచ్చి అక్కడికి వచ్చి, అక్కడ ఫుడ్ తిని, అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని కని, అదే వలస వచ్చి పిల్లల్ని కని, ఆ పిల్లల్ని ఒక నెల, 2 నెలలు కొద్దిగా బాగా ఎక్కువొచ్చిన తర్వాత, ఆ పిల్లల్ని గూడా వాటితో పాటు తీసుకొని వెళ్ళిపోతాయి. ఒక పక్షే తన యొక్క నెక్స్ట్ జనరేషన్ కోసం, వాటి పిల్లల కోసం అన్ని వేల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంటే, మనం మన యొక్క తల్లిదండ్రుల కోసం, మన యొక్క నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల కోసం వేరే దేశానికి వెళ్లి డబ్బులు సంపాదించడంలో తప్పేమున్నది? నిన్ను అనేవాడు అంటానే ఉంటాడు. నువ్వు డబ్బులు సంపాదించినా అంటాడు, సంపాదించకపోయినా అంటా ఉంటాడు. ఒక రూపాయి వాడు హెల్ప్ చేసేదిలా ఏమిలా. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా గాని మీ యొక్క ఫ్యామిలీ యొక్క సపోజ్ హాస్పిటల్‌లో పోయినా గాని ఒక రూపాయి హెల్ప్ చేసేవాడుండడు. మిమ్మల్ని ఎవరు ఏమన్నా గాని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.